సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా చేరుకున్నారు. నారాయణపేట మండలం అప్పక్పల్లిలో పర్యటిస్తారు. పలు అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అప్పక్పల్లిలో ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. నారాయణపేట మెడికల్ కాలేజీలో అకాడమిక్ బ్లాక్తో పాటు ఇతర భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. ఆయన గురుకుల హాస్టల్ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. ముందు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పోలేపల్లిలో రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో జరిగే పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు. మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం. మన వంతుగా గన్నకు తోడుందా. సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా చేరుకున్నారు. నారాయణపేట మండలం అప్పక్పల్లిలో పర్యటిస్తారు. పలు అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అప్పక్పల్లిలో ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు సీఎం రేవంత్ రెడ్డి. నారాయణపేట మెడికల్ కాలేజీలో అకాడమిక్ బ్లాక్తో పాటు ఇతర భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. గురుకుల హాస్టల్ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. ముందు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పోలేపల్లిలో రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో జరిగే పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి సీతక్క ఉన్నారు. అలాగే డీకే అరుణ ఉన్నారు, బీజేపీ నేత, ఎంపీ. మనం ఎన్టీవీ స్క్రీన్పై లైవ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా చేరుకున్నారు. నారాయణపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నల్లమల పులిబిడ్డ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ముద్దుబిడ్డ, మనందరి ఆత్మీయ నాయకుడు, ప్రియతమ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి సవినయంగా ఆహ్వానం పలుకుతున్నాం, స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నటువంటి గౌరవ రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ మాత్యులు శ్రీ మాన్యశ్రీ జూపల్లి కృష్ణారావు గారికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మాత్యులు మాన్యశ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నాం. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మాత్యులు శ్రీమతి సీతక్క గారికి స్వాగతం పలుకుతున్నాం. ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే పార్లమెంటు సభ్యులు శ్రీమతి డీకే అరుణ గారికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే మక్తల్ శాసన సభ్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే షాద్ నగర్ శాసన సభ్యులు వీర్లపల్లి శంకర్ గారికి స్వాగతం పలుకుతున్నాం. తర్వాత అచ్చంపేట శాసన సభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారికి స్వాగతం పలుకుతున్నాం. ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్న మహిళా సమాఖ్య సభ్యులు, అధికారులు, అధికారులకు అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. అలాగే గౌరవనీయులు సిఇఓ షరీఫ్ గారికి స్వాగతం పలుకుతున్నాం.